మార్నేని చిన్నయ్య, తెలీజమ్మ, బాలరాజు, చంద్రకుమారి వారి యొక్క జ్ఞాపకార్థము మనందరికీ తెలిసిన విధముగా గడిచిన సంవత్సరం అంతా కూడా దైవార్చన క్యాలెండర్లు ఏర్పాటు చేసుకోవడానికి అయితేనేమి ప్రతి విధంగా మనము ప్రార్థించుకోవడానికి ఈ దేవాలయాన్ని, ఈ బాలయేసు ఆలయాన్ని, మన యొక్క పెద్ద దేవాలయానికి ఈ కుటుంబ సభ్యులందరూ కూడా మరియు చార్లెస్ గారు వారందరూ కూడా కలిసి వారి పూర్వీకులు, కుటుంబ సభ్యులు, వారి యొక్క కుమారుడు మార్నేని సురేష్ అందరూ కూడా కలిసి నిర్ణయించుకొని ఎప్పటి నుండి దేవాలయానికి ఇచ్చి ఉన్నారు. మనందరికీ కూడా తెలిసినటువంటిదే. 10 నెలల క్రితం మార్చి నెల 1వ తారీఖున మన ప్రీతం పీఠాధిపతులు మోస్టర్ డాక్టర్ చిన్నాపతి భాగ్య గారి ద్వారా ఆశీర్వదించుకొని దివ్య పూజలు సమర్పించుకొని ఆనాటి నుండి ఈ దేవాలయం నందు ప్రతిసారి కూడా దివ్య సంస్కారాలు, ప్రార్థనలు, దివ్య పూజలను ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం. మార్నేని సురేష్ గారు అమెరికాలో ఉండటం వలన ఆనాటి కార్యక్రమానికి రాలేకపోయి ఉన్నారు. ఇప్పుడు సెలవులకు వచ్చి ఉన్నారు. వారిని అందరినీ కూడా హృదయపూర్వకంగా, ప్రేమపూర్వకంగా మన మధ్యకు ఆహ్వానించుకుందాం. ఈ దివ్య పూజలలో పాల్గొనడానికి మరి బాబాయ్ గారు అనేటువంటి చార్లెస్ గారు, అదేవిధంగా సురేష్ మరియు చార్లెస్ గారి కుమారుడు దిలీప్, వీరందరినీ కూడా మనం గట్టిగా సఫలు కొడుతూ మన మధ్యకు ఆహ్వానిస్తున్నాం. ఈనాడు ఆ కుటుంబ సభ్యులు దివ్య పూజలు సమర్పించుకోవడానికి అవసరమైనటువంటి పాత్రలు మరియు వస్త్రం తీసుకొని వచ్చారు. ఇంటి ఫాదర్ గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. వారిని ఆశ్రయించుకొని మన యొక్క దివ్య పూజలు ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి పూజకు సంబంధించినటువంటి వాటిని కూడా ఆశీర్వదించండి. ప్రత్యేక విధంగా దాతలు ఎంతో ఉదార స్వభావంతో మా కుటుంబీకులు వీటిని ఇవ్వడం జరిగింది. కావున వారి యొక్క మంచి మనస్సును, మంచి హృదయాన్ని దీవించమని, రానున్నటువంటి రోజుల్లో ఈ యొక్క దేవాలయం ఇంకా అభివృద్ధి చెందినట్లుగా, మరింతగా విశ్వాసంలో భక్తిపూర్వకంగా ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా విశ్వాసంలో ఎదిగినట్లుగా కుటుంబీకులందరినీ కూడా దీవించమని, కాచి కాపాడమని, ఈ బాలయేసు దేవాలయానికి వచ్చి వెళ్తున్నటువంటి రాకపోకలు సాగిస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా కాచి కాపాడమని,
అదేవిధంగా ఎంతో కృషి చేసి ముందుకు నడిపిస్తున్నటువంటి ఆధ్యాత్మిక గురువులు గురు శ్రీ ఎస్వి థోమస్ గారిని సహాయపడుతున్నటువంటి ప్రతి బిడ్డను కూడా దీవించి కాచి కాపాడమని ఇచ్చిన ప్రార్థన పవిత్రమైన యేసయ్య నామం పేరిట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. సర్వశక్తుల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ పరిమళినటువంటి దేవుడు వీటిని దీవించి ఉపయోగించినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ప్రభు దీవించి కాచి కాపాడుతున్నారు. ప్రభు క్రీస్తునామమున యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి ఈ దివ్య పూజా బలిలో మనందరికి కూడా మరణించిన మార్నింగ్ చిన్నయ్య, పెరేజమ్మ, బాలరాజు, చంద్రకుమారి గారి ఆత్మగురించి విషయాన్ని దయచేయనట్టును మరియు మార్నేని సురేష్ వారి కుటుంబము దీవించినట్టును వారు తలంచినటువంటి తనకు దేవుడు నెరవేర్చినట్టును వారు జరపబోతున్నటువంటి ప్రయాణములు ప్రభు తోడుగా ఉండి సురక్షితముగా గమ్యస్థానము చేర్చి వారికి వారి కుటుంబ దీవించినట్లుగాను మార్నేని చార్లెస్ గారి కుటుంబము కూడా దేవుడు దీవించి ఆయుధానికి దయచేయనట్టును మార్నేని దిలీప్ గారి యొక్క తను నెరవేర్చి వారు చేస్తూ ఉన్నటువంటి దైవ సేవలో పరిచర్యలో దేవుడు తోడుగా ఉండి బాలయేసు దీవులతో వారు నటించినట్టును మరియు మాదాను శ్రీవయ్య కుటుంబంలో ప్రభు చేసిన మీరు కృతజ్ఞతగాను తలంచిన కుటుంబం అందరికీ ఆయుధానికి దయచేయమని బాలశౌరి అంతరాజు మంచి జ్ఞానం ప్రసాదించినట్టును కుటుంబంలో మరణించిన బాలశౌరయ్య, లూర్దు మేరీ, మరియ జరాని, ఎన్నయ్య, పాపులమ్మ, చెన్నయ్య, జయరాజు ఆత్మలకు నిత్య విశ్రాంతి పొందినట్లుగా బాలయేసు పేరిట పోషణ మేకల శివయ్య, సింహ, రమేష్, రాజేష్ బాబు, ప్రియాంక కుటుంబంలో ప్రభు చేసిన మీరు కృతజ్ఞతగాను తలంచిన నెరవేరను కుటుంబ సభ్యులకు ఆయుధానికి దయచేయమని దివ్య బాలయేసు పేరిట పోషణ పసల రాయప్ప కుటుంబంలో ప్రభు చేసిన మీరు కృతజ్ఞతగాను తలంచిన నెరవేరను కుటుంబ సభ్యులకు ఆయుధానికి దయచేయమని అంతోని రాజుకు తలంచడంలో నెరవేర్చి మనకు ఉద్యోగం వచ్చినట్టు బయటపడి ఫలించినట్టు కుటుంబంలో మరణించిన మోక్షరాన్ని ఆనందబాబు ఆత్మలకు నిత్య విషయాన్ని దయచేయనట్లుగా బాలయేసు పేరిట చెప్పవచ్చున మాదాను అంతోనయ్య బాలక కుటుంబంలో ప్రభు చేసిన మీరు కృతజ్ఞతగాను తలంచిన తనకు నెరవేరినట్టు కుటుంబ సభ్యులకు ఆయుధానికి దయచిన కుటుంబంలో మరణించిన విజయ్ కుమార్, తెరేజమ్మ, చారయ్యమ్మ ఆత్మలకు నిత్య విషయాన్ని పొందినట్లుగా బాలయేసు పేరిట చెప్పవచ్చున పసల మరియన్న కుటుంబంలో ప్రభు చేసిన కృతజ్ఞతగాను తలంచిన తనకు నెరవేరినట్టు మనవళ్ళు మనవరాలను దీవించి ఆస్వాదించినట్టును కుటుంబంలో మరణించిన చిన్నయ్య, పాపులమ్మ, ఎన్నయ్య, అంతరమ్మ, శౌర్యమ్మ ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా దివ్య బాలయేసు పేరిట చెప్పవచ్చున కొండపని కోటేశ్వరమ్మ కుటుంబంలో ప్రభు చేసిన కృతజ్ఞతగాను తలంచిన తనకు నెరవేరినట్టును కుటుంబ సభ్యులను దీవించి ఆయుధాలకు దయచేయనట్టును వేద అక్షరకు మంచి జ్ఞానము ప్రసాదించినట్టును కుటుంబంలో మరణించిన కొండపని నాగేశ్వరరావు, పేరమ్మ, ఆంజనేయులు ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయనట్లుగా దివ్య బాలయేసు పేరిట పూజ చిన్నావతిని విజయ్ కుమార్, తోమసమ్మ, కిరీటి, హారిక కుటుంబంలో ప్రభు చేసిన మీరు కృతజ్ఞతగాను తలంచిన తనకు నెరవేరిన కుటుంబంలో అందరికీ ఆయుధాలను దయచేయనట్లు లూర్దు, వర్ధన్, రజిత్ కుమార్లకు ప్రభావలసిన జ్ఞానమును దయచేయనట్లు కుటుంబంలో మరణించిన లూర్దయ్య, మాణిక్యమ్మ, అగ్నేశమ్మ, శౌరయ్య ఆత్మలకు నిత్య విశ్రాంతిని ప్రసాదించినట్లుగా దివ్య బాలయేసు పేరిట పూజ చిన్నావతిని మరియమ్మకు జరగబోయేటువంటి ఆపరేషన్లో ప్రభు తోడుగా ఉండి వారికి సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించినట్లుగా దివ్య బాలయేసు పేరిట పూజ దుప్పలపూడి సాగర్ ప్రశాంతి కుటుంబంలో ప్రభు చేసిన మీరు కృతజ్ఞతగాను తలంచిన తనకు నెరవేరిన కుటుంబం అందరికీ ఆయుధాలకు దయచేయమని శ్రీ చైతన్య శ్రవణులకు మంచి జ్ఞానం ప్రసాదించినట్లుగా మరణించిన దుప్పలపూడి శౌరి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయనట్లుగా దివ్య బాలయేసు పేరిట పూజ కల్లకుంట రవిచంద్ర కృపారావు కుటుంబాలలో ప్రభు చేసిన మీరు కృతజ్ఞతగాను కుటుంబ సభ్యులను దీవించి ఆయుధాలకు దయచేయనట్టును చేయి పనులు ప్రభు తోడుగా ఉండి బిడ్డలకు మంచి ఉద్యోగం దయచేయనట్టును తలంచిన తమ నెరవేరిన మరణించిన ప్రకాశం, శాంతమ్మ, డేవిడ్ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయనట్లుగా దివ్య బాలయేసు పేరిట పూజ ఈ తలంపులు ఈ ఉద్దేశముల పాటు దివ్య బాలయేసు దీవెనలు ఆశీస్సులతో మనలను మన కుటుంబంలో దీవించమని ఈ దివ్య పూజలలో ప్రార్థించుదాము. పరిశుద్ధ
వినుడు మా కొరకు వినుడు మా మరణ సమయమందును ప్రార్థించండి ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం స్తోత్రము కలుగుగాక. దయచేసి గమనించండి, రోడ్డు మీద ఉన్నటువంటి వాహనాలు అటు ఇటు వెళ్ళేటువంటి వాహనాలకు ఇబ్బంది లేకుండా పక్కన ఉన్నటువంటి ఈ యొక్క మైదానంలో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. Praise the Lord. Hallelujah. 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 క్రీస్తునామమున యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ నూతన సంవత్సరంలో నెల మొదటి శుక్రవారం రోజున ఈ పరిశుద్ధమైనటువంటి దివ్య బాలయేసు ఆలయం చెంత చేరి ఈ పరిశుద్ధ దివ్య బలి పూజలు మనందరము పాల్గొంటూ ఉన్నాం. మనందరము ధన్యులము. భగవంతుడు ఈ నూతన సంవత్సరాన్ని మనందరికీ గొప్ప కానుకగా దయచేస్తూ ఉన్నాడు. ప్రభు అంటూ ఉన్నారు, నువ్వు నన్ను ఎంతగా ఆరాధిస్తావో అంతగా నిన్ను దీవిస్తానని ప్రభు అంటూ ఉన్నాడు. నువ్వు ఎంతగా కష్టపడితే అంతగా లాభం వస్తుందో లేదో తెలియదు, కానీ నువ్వు 1000 రోజులు కష్టపడినా కానీ నీ జీవితంలో సంతోషం ఉంటుందో లేదో, కానీ దేవుని నీవు ఎంతగా ఆరాధిస్తావో అంతగా దేవుడు నీకు తోడుగా ఉంటాడు, తన దీవెనలు కురిపిస్తానని ప్రభు అంటున్నాడు. కావున ఈ పవిత్రమైనటువంటి సమయమున ఈ పరిశుద్ధమైనటువంటి ఆలయంలో చేరి ప్రార్థన చేసుకున్నటువంటి మనందరం ఈ దివ్య బాలయేసును ఆరాధించడానికి, ఆయన మహిమపరచడానికి, ఆయన నామానికి మహిమను చేకూర్చడానికి ఈ పరిశుద్ధ బలి పూజలో మనందరం పాల్గొంటూ ఉన్నాం. ఆయన నామమును మహిమపరచాలి అంటే, ఆయన మనతోటి ఉండాలి అంటే మన హృదయాలు, మన జీవితాలు పవిత్రంగా ఉండాలి. ప్రభువు కోరుకునేది అదే. ఇమ్మానుయేలు దేవుడు అనగా మనతో ఉన్నటువంటి దేవుడు, మనతో ఉంటానని వాగ్దానం చేస్తూ ఉన్నటువంటి దేవుడు. కాబట్టి మన హృదయాలు, మన జీవితాలు పవిత్రంగా ఉన్నాయో లేదా ఆత్మ పరిశీలన చేసుకుంటూ మన జీవితాలను ధన్యం చేయమని, మనలో ఉన్నటువంటి ప్రతి పాపాన్ని కడిగి వేయమని ఈ పరిశుద్ధ దివ్యబలి పూజలో మనందరం ప్రార్థన చేసుకుందాం. పవిత్రమైన ఈ పరమరహస్యములను కొయ్యాలి ఈ దినమంతకు మన పాపములను ఒప్పుకోవడము. What
సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితములకు చేర్చునుగాక. ఏలినవాడా దయ చూపండి. క్రీస్తువా దయ చూపండి. ఏలినవాడా దయ చూపండి. ఏలినవాడా దయ చూపండి. దయ చూపండి. Gloria, 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 Gloria. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా. భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి, శాంతి, శాంతి. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా. భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి, శాంతి, శాంతి. Gloria, 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 Gloria. ప్రభువైన సర్వేశ్వరా, పరలోక రాజా, సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా, నిన్ను పొగడుచున్నాము, స్తుతించుచున్నాము.
ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, మీరు మీ ప్రజలకు సమీపముగా ఉన్నట్లు బాలయేసుగా మా మధ్యన అవతరించి ఉన్నందులకు కృతజ్ఞతావందనములు చెల్లించుతున్నాము. మీ ప్రేమానుగ్రహవరములకై ఎదురు చూచు అశేష ప్రజానికమును విశేష కృపావరములతో వర్ధిల్ల చేయండి. మీ మహత్యములను నిరంతరముగాంచి ఆయురారోగ్య భాగ్యములతో అల్లారునట్టు మీ చిత్త ప్రకారం జీవించున్నట్టు ఈ జత చేరిన మమ్మందరినీ దీవించమని వేడుకొనుచున్నాము. మీతో కలిసి పవిత్ర ఆత్మతో సహా యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువు మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. క్రీస్తునందు జీవించే ఎట్టి వ్యక్తియు పాప జీవితము కొనసాగింపడు. మొదటి పట్టణము పునీత యోహాను గారు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 29వ వచనం నుండి 3వ అధ్యాయము 6వ వచనం వరకు. నా బిడ్డలారా, క్రీస్తు నీతివంతుడవని మీకు తెలియదు. ఆయనచు సత్ప్రవర్తన కల ప్రతి ఒక్కడు దేవుని బిడ్డయే అని మీకు తెలిసి ఉండవలెను. తండ్రి మనల్ని ఎంతగా ప్రేమించిన చూడుడు. ఆయన మిక్కుటమకు ప్రేమ వలననే మనము దేవుని బిడ్డలమని పిలువబడుచున్నాము. యథార్థముగా మనము అట్టి వారమే. లోకము దేవుని ఎరుగలేదు, అందువలననే అది మనల్ని కూడా ఎరుగదు. ప్రియులారా, మనము ఇప్పుడు దేవుని బిడ్డలమే కానీ ఇక ఏమి కానుంటివో ఇంకను సృష్టము కాలేదు. క్రీస్తు దర్శనం ఇచ్చినప్పుడు ఆయన యథార్థ రూపమును మనము చూతుము కనుక ఆయన వలె అగుదుము అని మాత్రము మనకు తెలియదు. క్రీస్తు యందే తన నిరీక్షణను నిలుపుకున్న ప్రతి వ్యక్తియు క్రీస్తు పవిత్రుడైనట్లే తనను పవిత్రునిగా చేసుకొనెను. పాపము చేయు వ్యక్తి దేవుని చట్టమును అతిక్రమించిన దోషి అగును. ఏదైనా చట్ట ఉల్లంఘనమే పాపము. పాపమును తొలగించుటకే క్రీస్తు అవతరించిననియు ఆయన యందు ఎట్టి పాపము లేదనియు మీరు ఎరుగుదురు. క్రీస్తు యందు జీవించే ఎట్టి వ్యక్తి పాప జీవితమును కొనసాగింపడు. పాపము చేయి వాడెవడును ఆయనను ఎన్నడూ చూడలేడు, ఎరుగలేదు. ఇది ప్రభువు వాక్కు. Hallelujah,
అధ్యాయం పరిశుద్ధ వచనములు 29 నుండి 34 వరకు. మరునాడు యేసు తన యొద్దకు వచ్చుట చూచి యోహాను, ఇదిగో లోక పాపములను పరిహరించు దేవుని గొర్రెపిల్ల, నా తరువాత ఒక మనుష్యుడు రానున్నాడు, ఆయన నాకంటే శ్రేష్ఠుడు, ఏలగా ఆయన నేను జన్మింపక పూర్వం నుండి ఉన్నవాడు అని నేను పలికినది ఈయనను గూర్చియే. ఈయనను ఇశ్రాయేలులకు ఎరుక చేయుటకై నేను నీటితో బాప్తిస్మం ఇచ్చుచున్నాను, కానీ నేను ఆయనను ఎరుగనైతిని అని పలికెను. యోహాను ఆత్మ పావురము వలె పరమండలము నుండి దిగి వచ్చి ఆయనపై నిలిచియుండుట చూచితిని. నేను ఆయనను ఎరుగనైతిని, కానీ నీటితో బాప్తిస్మం ఇచ్చుటకు నన్ను పంపిన ప్రభు, నీవు ఎవరిపై ఆత్మ దిగి వచ్చుట చూచెదవు, ఆయనే పవిత్రాత్మతో జ్ఞానస్థానం ఇచ్చేవాడు అని నాతో చెప్పారు. ఇప్పుడు నేను ఆయనను చూచితిని, ఆయనే దేవుని కుమారుడు అని నేను సాక్ష్యం ఇచ్చుచున్నాను అని చెప్పాను. ఇది ప్రభు సువిశేషము. ప్రైజ్ ది లార్డ్. అందరూ కూడా కూర్చి పైకి ఎత్తి గట్టిగా, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, జీవబాల యేసువా వందనం, జీవబాల యేసువా స్తోత్రం, జీవబాల యేసువా ఆరాధన, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా ఆరాధన, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం, త్రియేక దేవా ఆరాధన. హల్లెలూయా, 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 హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాను. 3వ రోజు అయినప్పటికీ కూడా మొట్టమొదటిగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మీ అందరికీ నూతన సంవత్సర పండుగ శుభాకాంక్షలు. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. అందరూ చాలా కష్టంగా చదువుతున్నట్టు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక రోజున ఒక తండ్రి తన మరణావస్థలో ఉన్నాడు. ఇక కొన్ని రోజుల్లో తను మరణించబోతూ ఉన్నాడు. తనకు ఉన్నటువంటి 3 కుమారులను తన చెంతకు పిలిచి, బిడ్డలారా, నేను మరణించబోతూ ఉన్నాను. ఇప్పటి వరకు మిమ్మల్ని పెంచి పోషించి పెద్ద చేసి మిమ్మల్ని ప్రయోజకులను చేశాను. అయితే ఇక కొన్ని రోజులు మాత్రమే నాకు సమయం ఉన్నది, నేను చనిపోతూ ఉన్నాను అని ఆ యొక్క తండ్రి కుమారులతోటి అంటూ ఉన్నాడు. అప్పుడు పెద్ద కుమారుని చెంతకు పిలిచి పెద్ద కుమారునితోటి అంటూ ఉన్నాడు, నేను మరణించిన తరువాత నాకు జ్ఞాపకార్థంగా నువ్వు ఏమి ఇవ్వగలవు అని అన్నాడు. అప్పుడు ఆ పెద్ద కుమారుడు అంటూ ఉన్నాడు, నీకు జ్ఞాపకార్థంగా నేను చాలా చక్కని మంచిది 6 అడుగుల మంచి స్వరూపాన్ని విగ్రహాన్ని చేసి నేను ఇంటి ముందు ఉంచుతాను. అది ఎప్పుడు కూడా అటు ఇటు వెళ్ళేటువంటి వాళ్ళకి జ్ఞాపకార్థంగా చూస్తే నువ్వు గుర్తు వస్తావు అని ఆ కుమారుడు పెద్ద కుమారుడు అన్నాడు. తండ్రి సంతృప్తి పడలేదు. ఇంకా 2వ కుమారుని దగ్గరకు పిలిచాడు. 2వ కుమారుని తన చెంతకు పిలిచి అడుగుతూ ఉన్నాడు, కుమారా, నువ్వు ఏమి చేయగలవు? నేను మరణించిన తరువాత నువ్వు ఎలా నా యొక్క జ్ఞాపకార్థంగా ఏమి ఉంచగలవు అని అడిగాడు. అప్పుడు 2వ కుమారుడు అంటున్నాడు, ఒక మంచి పుస్తకం నీ మీద రాసి ఆ పుస్తకాన్ని ప్రతి ఒక్కరికి కూడా నా తండ్రి గురించి గొప్పగా ఔన్నత్యాన్ని అందరికీ చాటి చెప్తాను అని చెప్పేసి తన తండ్రి గురించి తెలియచేస్తామని ఆ 2వ కుమారుడు అన్నాడు. తండ్రి సంతృప్తి పడలేదు. ఇక 3వ కుమారుడిని తన చెంతకు పిలిచాడు. 3వ కుమారుడిని తన చెంతకు పిలిచి,
ఇక నువ్వు ఏమి చేయగలవు నా కొరకు అని అడిగాడు. అడిగినప్పుడు ఆ కుమారుడు అంటూ ఉన్నాడు, ఇప్పటి వరకు మమ్మల్ని పెంచి పెద్ద చేసి అన్ని విధాల సకల అవసరాలను తీర్చి ఉన్నారు. ఒక మంచి మార్గదర్శకాన్ని, తండ్రి అంటే ఎలా ఉండాలి అనేటువంటిది ఒక మంచి ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని మీరు మాకు చూపించారు. మీ అడుగు జాడలలో మేము నడిచి చూపిస్తాము. నా తండ్రి ఈ విధమైనటువంటి మార్గాన్ని మాకు చూపించారు అనేటువంటిది ప్రతి ఒక్కరు తెలుసుకునే విధంగా ఆ మంచి మార్గంలో, మీ మార్గంలో మేము నడుస్తాము అని మూడవ కుమారుడు అన్నాడు. అప్పుడు తండ్రి సంతృప్తి పడ్డాడు. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ రోజున మనందరము ఈ యొక్క బాలయేసు చెంత చేరి ఈ బాలయేసు నామాన్ని మనందరం ఉచ్చరిస్తూ ఉన్నాం. ఈ రోజున ప్రత్యేకంగా తల్లి శ్రీ సభలు యేసు పవిత్ర నామం గురించి కొనియాడుతూ ఉన్నాం. ఆయన యొక్క మార్గంలో మనం నడవాలి అని, ఆయన మార్గంలోనే మనందరము జీవించాలి అని, ఆయన మార్గంలోనే మన యొక్క జీవితాలు ఉండాలి అని ఆయన కంటే ముందుగా బాప్తిస్మ యోహాను ఈ లోకానికి వచ్చి ఒక మార్గాన్ని సిద్ధం చేశాడు. ఇతను చివరి ప్రవక్త. అందరికంటే ఉన్నతమైనటువంటి ప్రవక్త ఎవరు అంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో బాప్తిస్మ యోహాను గారు. ఈ బాప్తిస్మ యోహాను గారు అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క మనస్తత్వాలను, ప్రజల యొక్క హృదయాలను, వారి జీవితాలను అంతటిని చూసి, నేను నీటితో జ్ఞానస్నానం ఇస్తూ ఉన్నాను, నాకంటే అధికుడు రానున్నాడు, అతను పవిత్రాత్మ ద్వారా జ్ఞానస్నానం ఇవ్వబోతూ ఉన్నాడని క్రీస్తును మొట్టమొదటిగా ఈ లోకానికి పరిచయం చేస్తూ ఉన్నాడు. అంటే ఆయన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలి అని, ఆయన జీవితాన్ని ఈ లోకానికి చాటి చెప్పాలి అని, ఆయన రాజ్యానికి మనందరం వారసులు కావాలి అని బాప్తిస్మ యోహాను గారు ముందుగానే ఈ లోకానికి క్రీస్తును పరిచయం చేస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ లోకానికి మరి మనందరం కూడా, ఈ లోకంలో జీవిస్తూ ఉన్నటువంటి మనందరము ఏ విధమైనటువంటి జీవితాన్ని జీవించగలము? సాధారణంగా ఈ నూతన సంవత్సరంలో మనందరం కూడా ఒకరినొకరు విషెస్ తెలియచేసుకుంటాం. ఏదైనా దగ్గర ఉన్నటువంటి వాళ్ళైతే మరి కేకులు కట్ చేసుకుంటూ ఉంటాం, బహుమతులు ఇచ్చి పుచ్చుకుంటూ ఉంటాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కూడా ఇవన్నీ ఉన్నాయి. రాజుల మొదటి గ్రంథము 9వ అధ్యాయము 10-11 వచనాలు చూస్తే అక్కడ మరి ఒక రాజు మరొక రాజుకు బహుమానాన్ని ఇవ్వటాన్ని చూస్తూ ఉన్నాం. రాజుల మొదటి గ్రంథము 10వ అధ్యాయము 10వ వచనంలో చూస్తూ ఉన్నాం. అక్కడ ఒక రాణి ఒక రాజుకు బహుమానాన్ని ఇవ్వటాన్ని చూస్తూ ఉన్నాం. ఇవన్నీ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. మన అనుదిన జీవితంలో కూడా జరిగేటువంటివి. రాజులు రాజుకు బహుమానాలు ఇవ్వటం, ఒకరికొకరు బహుమానాలు ఇవ్వటం, ఇవన్నీ చూస్తూ ఉన్నాం. మనుషులు కూడా దేవునికి బహుమానాన్ని ఇస్తారు. మనుషులు కూడా దేవునికి బహుమానాన్ని ఇస్తారు. ముగ్గురు జ్ఞానులు, ముగ్గురు రాజులు కూడా ఆ చిన్నారి బాలయేసు చెంత చేరి వారు కూడా కానుకలు సమర్పిస్తూ ఉన్నారు. వారు కూడా బహుమతులను ఇస్తూ ఉన్నారు. అయితే దేవాది దేవుడు ఈ లోకానికి తన కానుకలు ఇస్తూ ఉన్నాడు. ఆ కానుక ఏమిటి? ఆ కానుక ఏమిటి? ప్రభు మనందరికీ ఒక బహుమానాలు ఇస్తూ ఉన్నాడు. ఏంటి ఆ బహుమానం? ఏంటి ఆ బహుమానం? బహుమానం అంటే ఏదో బంగారం కాదు, లేకపోతే ఏదో కాదు. ఏంటి ఆ బహుమానం? యోహాను శుభవార్త 3వ అధ్యాయము 16వ వచనం చదవండి. యోహాను శుభవార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుణ్ణి ప్రసాదించెను. ఆయనను విశ్వసించు ప్రతి వాడును నాశనము చెందక నిత్య జీవము పొందును అని ప్రభు అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిద్రపోయే వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అర్థమైందా నేను ఏం చెప్పాను? అయితే ఆ క్రీస్తు ప్రభుని తండ్రి దేవుడి లోకానికి కానుకగా ఇస్తూ ఉన్నాడు. అంటే మనందరికీ, ఈ సర్వ మానవాళికి ఆ తండ్రి దేవుడు ఈ లోకాన్ని ప్రేమించాడు కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి మానవులందరం కూడా నశించిపోకూడదు అని ఆ దేవాది దేవుడే తన కుమారుని లోకానికి పంపుతూ ఉన్నాడు.
అయితే కుమారుడు ఈ లోకానికి వచ్చిన తర్వాత కుమారుడు యందు ఎవరైతే విశ్వాసం నుంచి జీవిస్తారో వారందరూ రక్షించబడతారు, వారందరూ కూడా నిత్య జీవాన్ని పొందుతారు అని ప్రభు అంటూ ఉన్నాడు. అందుకని మనందరం 10 ఆజ్ఞలు నేర్చుకుని ఉన్నాం. 10 ఆజ్ఞలు మనందరికీ తెలుసు. మొట్టమొదటి ఆజ్ఞ ఏమిటి? మొట్టమొదటి ఆజ్ఞ మీకు సప్రసాదం ఇవ్వకూడదు 10 ఆజ్ఞలు రాకపోతే. 10 ఆజ్ఞలు మొట్టమొదటి ఆజ్ఞ చెప్పాలి గట్టిగా. సర్వేశ్వరుని మాత్రమే ఆరాధించుదువు గాక. రెండవ ఆజ్ఞ సర్వేశ్వరుని నామము వ్యర్థముగా పలుకకపోయిందువు గాక. అంటే మనందరం చూస్తూ సర్వేశ్వరుని యొక్క నామాన్ని మాత్రమే ఉచ్చరించాలి, ఆయన మాత్రమే ఆరాధించాలి, ఆయన నామాన్ని వ్యర్థముగా పలుకకూడదు. అంటే సర్వేశ్వరుని యొక్క నామము ఈ లోకంలో మనందరము ఘనతను చేకూర్చాలి ఆయన నామానికి. ఆయన మాత్రమే మనందరం ఈ లోకంలో ఆయన కొరకు మాత్రమే జీవించాలి అని ప్రభు ఈ రోజున మనందరికీ తెలియజేస్తూ ఉన్నారు. అందుకని యేసు యొక్క పవిత్ర నామము చాలా ముఖ్యమైనటువంటిది. ఆయన నామము మరి అలాంటి యేసును ఈ లోకానికి పంపిస్తూ ఉండగా ఆ యేసు నామములో మాత్రమే మనందరము జీవించాలని, ఆయన నామములోనే స్వస్థత ఉన్నదని, ఆయన నామములోనే ఘనత మహిమ ఉన్నదని మనందరం ఈ రోజున తెలుసుకుంటూ ఉన్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో పాత నిబంధన క్రొత్త నిబంధన ఉన్నది. పాత నిబంధనలో మనం చూస్తే అబ్రహాము అక్కడ దేవాది దేవుడు ప్రత్యక్షమై అబ్రహాముతో పలుకుతూ ఉన్నాడు, నేనే సర్వశక్తిమంతుడినని అంటూ ఉన్నాడు. ఈ పాత నిబంధనలో పూర్వవేదంలో మనం చూసినట్లయితే దేవుని యొక్క నామాన్ని ఉచ్చరించడానికి భయపడేటువంటి వాడు, దేవుని నామాన్ని పలికేటువంటి వాడు కాదు. దేవుడే స్వయానా ప్రత్యక్షమై అబ్రహాముతో పలుకుతూ ఉన్నటువంటి మాట ఏమిటంటే నేనే సర్వశక్తిమంతుడు అంటున్నాడు. ఈసాకును బలిగా అర్పించేటువంటి సమయంలో దేవదూత పలుకుతూ ఉన్నటువంటి మాట దేవుడు సమకూర్చేటువంటి వాడు అని పలుకుతూ ఉన్నారు. అదే విధంగా ఇజ్రాయిల్ ప్రజలందరికీ కూడా మోషే ప్రవక్త దేవుడితో అడుగుతూ ఉన్నాడు, నేను ఇజ్రాయిల్ ప్రజలందరికీ ఏమని నీ గురించి చెప్పాలి అన్నప్పుడు నేను ఉన్నవాడును అని తెలియచేయి అంటూ ఉన్నాడు. ఇది పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం వింటూ ఉన్నటువంటి మాటలు. ఈ రోజున అలాంటి యేసును పలకటానికి భగవంతుడు మనందరికీ స్వేచ్ఛనిచ్చాడు. యేసు అనేటువంటి నామాన్ని మనందరం కూడా బాహాటంగా ప్రకటించడానికి, బాహాటంగా తెలియచేయడానికి ఆ దేవాది దేవుడు ఈ లోకంలో నరవతారం ఎత్తి మన మధ్యలో ఒక మానవ మాతృడుగా జన్మిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల, కాబట్టి అలాంటి ఆయన నామానికి, ఆ దివ్య బాలయేసు నామానికి మనందరము మహిమను చేకూర్చాలి అని ప్రభు ఈ రోజున మనందరికీ తెలియజేస్తున్నారు. చూడండి, ఎలిజబెత్ యొక్క జన్మ, ఎలిజబెత్ యొక్క ఆమె గర్భం ధరించడం, మరియ తల్లి యొక్క గర్భం ధరించడం, ఈ రెండు కూడా మరి దేవుని యొక్క ప్రణాళికలు ఉన్నాయి. ఎలిజబెత్ అమ్మ అదే విధంగా జకరియా ఇరువురికి కూడా ఇరువురు కడు వృద్ధులైనప్పటికీ కూడా దేవుని ప్రణాళికలు ఏమున్నది, ఈ గర్భమున బాప్తిస్మ యోహాను గారు జన్మించాలి అని దేవుడు తలంచాడు. కాబట్టి వారి గర్భమున బాప్తిస్మ యోహాను గారు ఈ లోకానికి వచ్చారు. అదే విధంగా మరియ తల్లి యోసేపు వీరి గర్భం ద్వారా ఎవరిని ఈ లోకానికి దేవుడు పంపాలనుకున్నాడు? దివ్య బాలయేసును ఈ లోకానికి పంపాలనుకున్నాడు. చూడండి, దేవుని యొక్క ప్రణాళిక ఎంత గొప్పదో. మరియ తల్లి ఒక సాధారణమైనటువంటి సమాజంలోనే జీవిస్తున్నది, సాధారణమైనటువంటి కుటుంబంలోనే జీవిస్తూ ఉన్నది. మనందరికీ తెలుసు, కుటుంబము యొక్క సమాజంలో జీవించేటప్పుడు ఎలాంటి నిందలు, అవమానాలు, ఎలాంటి ఆటుపోట్లు ఉంటాయో, ఎలాంటి కష్టాలు ఉంటాయో తెలుసు. ఒక సామాన్యమైనటువంటి స్త్రీ అలాంటి సమాజంలో జీవిస్తూ ఉన్నప్పుడు ఆమె ఒక పురుషుని ఎదుగుకుంటా ఆమె గర్భము ధరిస్తే సమాజము ఏమని అంటూ ఉన్నది అనేటువంటి మాటలన్నిటిని కూడా ఆ తల్లి పక్కన పెట్టి, ఆ తల్లి దేవాది దేవునికి తల వంచి ఈ లోకంలో దేవదూత చెప్పినటువంటి మాట ప్రకారము ఆ తల్లి దేవుని మాటలుగా స్వీకరించి ఆ తల్లి ఈ లోకంలో జీవించింది. అదే విధంగా యోసేపు ఈ లోకంలో ఒక నీతిమంతుడుగా తాను జీవించాడు. దేవదూత పలికినటువంటి మాటల ప్రకారం ఐగుప్తులకు తన యొక్క భార్యను తీసుకువెళ్ళాడు, ఆ చిన్నారి బిడ్డను తీసుకువెళ్ళాడు. హేరోదు రాజు మరణించిన తర్వాత మరలా ఆ యొక్క దేశానికి రావటం, ఈ విధంగా దేవదూత సందేశాల ప్రకారం ఇరువురు కూడా నడుచుకోవడం దేవుని ప్రణాళికలోనే ఉన్నది. హల్లెలూయా.
హల్లెలూయా. అంటే దేవుడు ఈ చిన్నారి బాలయేసుని ఈ లోకానికి తీసుకుని రావడానికి దేవుడికి చాలా ఈజీ, చాలా తేలిక. కానీ ఈ లోకంలో ఎలాంటి కష్టాలు ఉంటాయి, ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి, ఎలాంటి సమస్యలు ఉంటాయి అనేటువంటిది మనందరికీ దేవుడు చూపిస్తూ ఉన్నాడు. అలనాడు దేవుడు ఈ చిన్నారి బాలయేసును మన మధ్యకు ఒక దేవుడిగా, దైవ కుమారుడిగా తీసుకుని రావడానికి దేవుడు అంత ఈజీగా మన మధ్యకు పంపల. ఎన్నో ఆటుపాటులను, ఎన్నో సమస్యలను, ఎన్నో కష్టాలను, వీటన్నిటిని కూడా తట్టుకొని ఆ దివ్య బాలయేసు మీ మధ్య ఉన్నాడు అని దేవుడు ఈ రోజున మనందరికీ తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ దేవాది దేవుని యందు విశ్వాసం ఉంచి అపోస్తలులు, శిష్యులు వీళ్ళందరూ కూడా జీవించి వారందరూ కూడా అన్ని నామముల కంటే బలమైనటువంటి, శక్తివంతమైనటువంటి నామము యేసుక్రీస్తు నామము అని లోకానికి తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఫిలిప్పీయులకు రాసినటువంటి లేఖ 2వ అధ్యాయము 9-10 వచనాలు చూస్తూ ఉన్నాం. ఒకసారి చదవండమ్మా. ఫిలిప్పీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 9-10 వచనాలు. అందువలననే దేవుడు ఆయనను అత్యున్నత స్థానంలోకి లేవనెత్తి, అందువలననే దేవుడు అత్యున్నతమైనటువంటి స్థానానికి లేవనెత్తెను. అన్ని నామముల కంటే ఘనమగు నామము ఆయనకు ప్రసాదించెను. అందువలననే పరలోక, భూలోక, పాతాళ లోకమందలి సమస్త జీవులు క్రీస్తు నామములకు మోకాలు వంచి వినతులు కావలెను. యేసు నామం జై జై, క్రీస్తు నామం జై జై, యేసు నామం జై జై, క్రీస్తు నామం జై జై, యేసు నామం జై జై, క్రీస్తు నామం జై జై, యేసు నామం జై జై, క్రీస్తు నామం జై జై. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఫిలిప్పీయులకు రాసినటువంటి లేఖలో పునీత పౌలు గారు ఫిలిప్పు సంఘానికి తెలియజేస్తూ ఉన్నారు, ఈ లోకంలో శక్తివంతమైనటువంటి నామము వేరొకటి లేదు. ఈ లోకంలో శక్తివంతమైనటువంటి నామము పరలోక, భూలోక, పాతాళ లోకమందలి సమస్త జీవులు ఆయనకు మోకాళ్ళు వచ్చి వినతులు చెల్లించాలని వాక్యము సెలవిస్తూ ఉన్నది. కాబట్టి ఈ సృష్టిలో జీవింపబడినటువంటి దేవుని ప్రణాళికలో, దేవుని యొక్క ముఖ పోలికలో సృష్టింపబడినటువంటి మనందరము ఆయన్ను మాత్రమే ఆరాధించాలి. మనందరము కూడా కొన్నిసార్లు ఆయన ఆరాధించం. దేన్ని ఆరాధిస్తాం? మనందరము ఈ లోక వ్యామోహాలలో పడిపోతాం, ఈ లోక వ్యసనాలలో పడిపోతాం, డబ్బు వ్యామోహంలో పడిపోతాం. వీటన్నిటిని మనం ఆరాధిస్తాం. వీటన్నిటికీ సమయం ఉంటుంది. దేవుని ఆరాధించడానికి, దేవుని సమయంలో గడపడానికి, దేవుని సన్నిధిలో ఉండటానికి సమయం ఉండదు. అందుకని ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఉన్నప్పుడే మనం ఏం చేయాలి? ఉన్నప్పుడే మనకు అనుకూలమైనటువంటి సమయము, మంచి ఆరోగ్యం ఉన్నప్పుడే దేవుణ్ణి స్తుతించాలి. అవునా? దేవుణ్ణి స్తుతించడానికి దేవుడు మనందరికి మంచి ఆరోగ్యాన్ని ఇస్తూ ఉన్నాడు. ఈ 20-25 సంవత్సరాన్ని దేవుడు గొప్ప కానుకగా మనకు దయచేస్తున్నాడు. ఈ 20-25 సంవత్సరాల క్రితం 2000 సంవత్సరంలోనికి అడుగు పెట్టక ముందు చాలా మంది ఏమన్నారు? చాలా మంది 2000 సంవత్సరం వస్తే అందరూ కూడా చచ్చిపోతారు. ఇంకేమన్నారు? భూ ప్రళయం వస్తుంది, జల ప్రళయం వస్తుంది, లోకం అంతరించిపోతుంది. మరి 25 సంవత్సరాలు గడిచిపోయాయి. ఈ 25 సంవత్సరాల నుండి మనం జీవిస్తూ ఉన్నామా లేదా? 25 సంవత్సరాల నుండి దేవుడు మనం కాపాడుతూ ఉన్నాడా లేదా? కాబట్టి అనునిత్యము కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. దేవుని లేకపోతే యోహాను శుభవార్త 15వ అధ్యాయము 5వ వచనంలో ప్రభు అంటున్నారు, నేను లేకుండా మీరు ఏమీ చేయజాలరు అని ప్రభు అంటున్నాడు. దేవుని కృప లేకుండా, దేవుని ఆశీర్వాదం లేకుండా మనం ఈ లోకంలో ఏది కూడా చేయలేము ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల. కాబట్టి ఆయన యొక్క నామము, ఆయన యొక్క శక్తి ఎప్పుడు కూడా మనకు దయచేయబడాలి. పునీత పౌలు గారి యొక్క జీవితం కూడా అంతే. ఆయన ఈ లోకాన్ని నమ్ముకున్నాడు, ఈ లోక వ్యామోహాలను నమ్ముకున్నాడు, ఆయన సంఘాన్ని నమ్ముకున్నాడు, ఆయన జాతిని నమ్ముకున్నాడు, ఆయన కులాన్ని నమ్ముకున్నాడు. అన్నీ కూడా ఏది కూడా అక్కరకు రాలేదు ఆయనకి.
చివరకు తను జ్ఞానోదయం అయిన తర్వాత, దేవుని మీద ఆధారపడిన తర్వాత, నేను సువార్త బోధించకుండా ఉంటే నా జీవితము వ్యర్థమని అంటూ ఉన్నాడు. నేను పాపాత్మలలో ప్రథముడు నేనే అని తను అంటూ ఉన్నాడు. ఆ విధంగా క్రీస్తుని గురించి, క్రీస్తుని తెలుసుకున్న తర్వాత, పౌలు గారు మారిన తర్వాత 13 సంఘాలకు తను లేఖలు రాస్తూ ఈ 13 సంఘాలను కూడా విశ్వాసంలో బలపరుస్తూ ఉన్నాడు. ఎంతగా దేవుడు మరి పౌలు గారిని వాడుకున్నాడు అర్థమవుతూ ఉన్నది. అంటే ఆయన యొక్క నామము, ఆయన యొక్క శక్తి అని ఎంతగా ఈ లోకంలో వాడబడుతూ ఉన్నదో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 12వ వచనం. ఆయన యందు తప్ప వేరొకరి యందు రక్షణ లేదు. ఏలైనా ప్రపంచమున రక్షణ కలిగించు నామము వేరొకరికి ఇవ్వబడలేదు. చూడండి, ఈ లోకంలో రక్షణ కలిగించు నామము ఆ దివ్య బాలయేసు నామము మాత్రమే. మనందరము పరలోకం చేరాలి అంటే ఆయన నామాన్ని స్మరించాలి, ఆయన యందు విశ్వాసం ఉంచాలి, ఆయన యందు జీవించాలి, ఆయన యందు దివ్య సంస్కారాలను స్వీకరించాలి. అప్పుడు మాత్రమే ఎక్కడికి వెళ్తాం? నిత్య జీవాన్ని పొందుతాం. నిత్య జీవం అంటే ఏదో దేవుని దగ్గరకు వస్తే సరిపోదు, ఏదో జ్ఞానస్థానం తీస్తే సరిపోదు. చాలా మంది ఏమని అంటారంటే, చాలా డినామినేషన్స్ ఏమని అంటారంటే, మేము రక్షణ పొందాము అంటారు. అవునా? విన్నారా లేదు? మీరు అన్నారా? మేము రక్షణ పొందాము, జ్ఞానస్థానం తీసామని అంటారు. రక్షణ పొందిన తర్వాత నీ జీవితం పాపంలో జీవిస్తే రక్షణ పొందావా? నువ్వు జ్ఞానస్థానం తీసి నీ ఇష్టానుసారంగా నువ్వు గుడికి రాకుండా, నువ్వు వాక్యాన్ని వినకుండా, నువ్వు నీ ఇష్టానుసారంగా చెడు వ్యసనాలు జీవిస్తే నువ్వు రక్షణ పొందుతావా? రక్షణ పొందటం అంటే ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల జ్ఞానస్థానంలో లేదు. జ్ఞానస్థానం అనేటువంటిది ఒక అడుగు మాత్రమే. పరలోక ద్వారములు తెరవటానికి, ఆయనతో ఉండటానికి, ఆయన దగ్గర ఉండటానికి, ఆయనతో జీవించటానికి జ్ఞానస్థానం మాత్రమే సరిపోదు. నీవు జీవించాలి క్రీస్తుతో. క్రీస్తుతో నువ్వు జీవిస్తే నువ్వు తప్పక నిత్య జీవాన్ని పొందుతావు. రక్షణ పొందాలి అంటే నీవు నేనేం చేయాలి? విశ్వాసం ఉంచాలి. ఆ విశ్వాసం ఉంచినటువంటి మనందరము ఆ యొక్క జ్ఞానస్థానాన్ని స్వీకరించాలి. క్రియలు లేనటువంటి విశ్వాసం నిర్జీవం అని యాకోబు గారు అంటూ ఉన్నారు. నీలో విశ్వాసం ఉంటే సరిపోదు, ఆ విశ్వాసాన్ని జ్ఞానస్థానం ద్వారా చూపించాలి. ఆ చూపించినటువంటి ఆ యొక్క జ్ఞానస్థానం ద్వారా నీ విశ్వాసాన్ని నువ్వు నోటితోటి నా యేసే గొప్పవాడు అని నీ హృదయం నందు, నీ జీవితంలో యేసును ఒప్పుకోవాలి. తద్వారా నీ జీవితాన్ని ప్రేమగా జీవించాలి. ప్రేమగా జీవించడం అంటే నీ యొక్క తోటి వారిలో క్రీస్తు ప్రభుని చూస్తూ నువ్వు ఉండాలి. నేను జ్ఞానస్థానాన్ని స్వీకరించాను, విశ్వసించాను అని కుటుంబంలోకి వెళ్ళి తగాదాలాడుతూ, ఇష్టానుసారం జీవిస్తూ, ప్రేమ లేకుండా, శాంతి సమాధానం లేకుండా నీ ఇష్టానుసారం నీ జీవితాన్ని జీవిస్తే నువ్వు రక్షణ పొందుతావా? నో. రక్షణ అనేటువంటిది ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, జ్ఞానస్థానం అనేటువంటిది ఒక డోర్. అది పరలోక ద్వారములోనికి ఎంటర్ అవటానికి, నువ్వు క్రీస్తుతో ఉండటానికి ఇవన్నీ కూడా నువ్వు క్రీస్తుతో జీవించాలి. అందుకనే మరి మనందరం కూడా రోమన్ క్యాథలిక్, ఆర్సిఎం, కథోలిక సంఘం మనందరం కూడా క్రీస్తు ప్రభుని శరీర రక్తాలను స్వీకరిస్తాం. అవునా కాదా? ప్రభు అంటూ ఉన్నాడు, యోహాను శుభవార్త 6వ అధ్యాయంలో ప్రభు అంటూ ఉన్నాడు, పరలోకము నుండి దిగి వచ్చినటువంటి జీవము కలిగినటువంటి ఆహారమును నేనే. ఎవరైతే నా శరీరాన్ని భుజిస్తారో, ఎవరైతే నా రక్తాన్ని పానం చేస్తారో వారు నిత్య జీవాన్ని పొందుతారని ప్రభు అంటూ ఉన్నాడు. మనందరం కూడా విశ్వాసం ఉంచాం, జ్ఞానస్థానాన్ని స్వీకరించాం, దివ్య సంస్కారాలు తీసాం. ప్రతిరోజు మనందరం కూడా శరీర రక్తాలను స్వీకరిస్తూ ఉన్నాం. అయినప్పటికీ కూడా పాపంలోనే జీవిస్తూ ఉన్నాం, పాపంలోనే ఉంటూ ఉన్నాం, పాపంలోనే మన జీవితాలు కొనసాగుతూనే ఉన్నాయి. అది కాదు ప్రభు అంటూ ఉన్నది. నువ్వు క్రీస్తుతో జీవించాలి, క్రీస్తుతో ఉండాలి, ఆయన నామములోనే జీవించాలి, ఆయన మార్గంలోనే జీవించాలి. మీకు కథలో చెప్పిన విధంగా ఆయన తండ్రి మార్గంలో ఏ విధంగా కొడుకు నడవాలి అనుకున్నాడు,
అదే విధంగా మన తండ్రి అయినటువంటి క్రీస్తు ప్రభు యొక్క మార్గంలోనే మనం నడవాలి, ఆయనతోనే మనందరం ఉండాలి. అందుకనే కార్లో అకుటిస్ అనేటువంటి బ్లెస్సెడ్ ఈ వ్యక్తి అంటూ ఉన్నాడు, దివ్య బలి పూజ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి రహదారి ఆ పరలోక మార్గానికి చేరడానికి. పరలోక మార్గానికి ఆ పరలోకం చేరాలి అంటే ఈ దివ్య బలి పూజ అనేటువంటిది ప్రధానమైనటువంటి రహదారి. మనకి NH5 నేషనల్ హైవే ఎలా ఉంటుందో, త్వరగా ఎలాగ హైదరాబాద్ వెళ్తామో, త్వరగా ఎలాగ కలకత్తా ముంబై వెళ్తామో, అదే విధంగా మనందరం పరలోక మార్గంలోకి ఆ పరలోకం చేరాలి అంటే ఈ దివ్య బలి పూజ చాలా ముఖ్యమైనటువంటిది అని ఒక బ్లెస్సెడ్ కార్లో అకుటిస్ అనేటువంటి 15 ఏళ్ల యువకుడు అంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, భగవంతుడు మనందరినీ నిత్యము మనకు తోడుగా ఉంటున్నాడు. మనము చూస్తూ ఉన్నాం అన్య మతస్థులలో చాలా మంది ఏం చేస్తారు, వాళ్ళందరూ కూడా దేవుడి దగ్గరకు వెళ్తారు, దేవుడి దగ్గరకు వెళ్ళి వాళ్ళు మొక్కుతారు, మొక్కుబడులు చెల్లిస్తూ ఉంటారు, అనేక విధాలుగా వారు ప్రార్థన చేస్తూ ఉంటారు. కానీ ఇమ్మానుయేలు దేవుడు నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరకు వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ప్రభువు ఈ లోకాన్ని ప్రేమించాడు, ఈ లోకంలో ఉన్నటువంటి మానవాళిని ప్రేమించాడు. ఈ మానవాళిలో నరవతారం ఎత్తి మన మధ్యలో ఆ చిన్నారి బాలయేసు జన్మించి మన మధ్యనే దేవుడు ఉంటూ ఉన్నాడు. అందుకని దివ్య సంప్రసాద రూపంలో దేవుడు ఉన్నాడు, వాక్య రూపంలో దేవుడు ఉన్నాడు, దివ్య సంస్కారాల్లో దేవుడు ఉన్నాడు, ఈ దివ్య బలి పూజ ద్వారా దేవుడు ఉన్నాడు, ఈ బలిపీఠం చెంత దేవుడు ఉన్నాడు. కోట్లాను కోట్ల కొలది దేవదూతలు పరలోకంలో దేవుని స్తుతిస్తూ ఉండగా, మహిమపరుస్తూ ఉండగా, అలాంటి దేవదూతలు ఈ రోజున ఈ యొక్క బలిపీఠం చెంత ఆ కోట్లాది దేవదూతలు మీతో కలిసి దేవుని స్తుతిస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధంగా దేవుణ్ణి మనందరం కూడా స్తుతించేటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడు. ఆయన నామాన్ని మహిమపరిచేటువంటి భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనందరం కూడా నిజంగా ధన్యులం. ఎందుకంటే దేవుడు ప్రేమించేటువంటి వాడు, దేవుడు క్షమించేటువంటి వాడు, దేవుడు మనతో ఉన్నాడు. అందుకనే మనందరం కూడా ఆయనతో ఉన్నామా లేదా? మనందరం కుటుంబాన్ని విడిచిపెడతాం, కుటుంబాలకు దూరంగా ఉంటాం, కొన్నిసార్లు మన ఇష్టానుసారంగా జీవిస్తాం. కానీ దేవుని దగ్గరకు రాలేదు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ లోకంలో అన్ని కార్యాలు చేస్తాం, కానీ దేవుని దగ్గరకు రావాలంటే సవాలక్ష సాకులు చెబుతాం. ఎందుకంటే కుదరదు, వీఆర్ ఇన్ బిజీ వరల్డ్. మనం చాలా బిజీగా ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నాం. కాబట్టి దేవుని దగ్గరకు రావడానికి సమయం ఉండదు. టీవీ చూడటానికి సమయం ఉంటుంది, సెల్ ఫోన్ మాట్లాడడానికి సమయం ఉంటుంది, మన అవసరాలు తీర్చుకోవడానికి సమయం ఉంటుంది. కానీ దేవుని దగ్గరకు వచ్చి ఒక గంట సేపు లేకపోతే ఒక 5 నిమిషాలైనా దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి, మహిమపరచడానికి మనకు సమయం ఉండదు. ఎప్పుడైతే నువ్వు ఎంతగా దేవుని ఆరాధిస్తావో అంతగా దేవుడు నిన్ను దీవిస్తాడు. అదే ప్రభు అంటూ ఉన్నాడు, నువ్వు ఉదయం నుండి సాయంత్రం వరకు కష్టపడతావు, ఆదివారం కూడా గుడికి రాకుండా వెళ్ళి పొలానికి వెళ్ళి కష్టపడతావు. ఒక్కొక్కసారి నువ్వు 50 ఎకరాలు లేకపోతే 20-30 ఎకరాలు మంచి మిరప బాగా పండింది, కానీ వర్షం వచ్చి మొత్తం తడిచిపోయింది. ఉపయోగం ఉన్నదా? నువ్వు సంవత్సరాలు కష్టపడినటువంటి పంట వృధా పాలైంది. కానీ దేవుడి దగ్గర అంత ఉండదు. నువ్వు ఎంతగా దేవుడిని నువ్వు ఆరాధిస్తావో అంతగా దేవుడు నీ జీవితంలో ఆశీర్వాదాలు ఇస్తానంటూ ఉన్నాడు. కాబట్టి దేవుణ్ణి ఆరాధించడానికి ప్రయత్నం చేద్దాం, దేవుని సన్నిధిలో సమయాన్ని గడపడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన యొక్క నామాన్ని మహిమపరచడానికి మనందరం నిత్యము ప్రయత్నం చేద్దాం. అలాంటి గొప్ప భాగ్యాన్ని ప్రభు ప్రసాదించమని మనందరం ప్రార్థన చేసుకున్నాం. అందరం కూడా కళ్ళు మూసుకొని ఈ పరిశుద్ధమైనటువంటి సమయాన్ని దేవుడు ఇచ్చినందుకు, ఈ గొప్ప సమయాన్ని దేవుడు అనుగ్రహించినందుకు అందరం కూడా కళ్ళు మూసుకొని మన హృదయంలో ఉన్నటువంటి తలంపు, ఈ నూతన సంవత్సరంలో ఏ తలంపు కోసం నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు? దేనికోసం నువ్వు ప్రార్థన చేయబోతున్నావు? దేనికోసం నీ దివ్య బలి పూజలో పాల్గొంటూ ఉన్నావు? అన్నిటిని దేవునికి సమర్పిద్దాం. ఆదిలో వాక్కు ఉండేను అని ప్రభు అంటూ ఉన్నాడు. ఆ వాక్యే దేవుడై ఉండేను అని మనందరికీ తెలుసు. అలాంటి వాక్య రూపంలో మనందరము ధ్యానించి ఉండగా, దేవుడు మనతో మాట్లాడి ఉండగా, ఈ పరిశుద్ధ సమయాన్ని దేవుడు మనందరికీ ఇచ్చి ఉండగా, మన జీవితాలను, మన కుటుంబాలను అన్నిటిని దేవునికి సమర్పించి, ప్రభువా మీరు మాతో ఉండండి అని ఒక మాట పలకండి. ప్రభువా అలనాడు వ్యాధిగ్రస్తులతో నీవు ఉండిన విధంగా
అలనాడు అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారితో నీవు ఉండిన విధంగా ప్రతి కుటుంబానికి నువ్వు వెళ్ళి ఉండగా ఈ రోజున మా కుటుంబంతో ఉండండి, మా బిడ్డలతో ఉండండి, మా జీవితంలో మీరు ఉండండి అని ప్రార్థన చేయండి. దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగినటువంటి ప్రభువా, ఇక్కడ చేరినటువంటి ప్రతి బిడ్డను మీకు సమర్పించి ప్రార్థిస్తున్నాం. మా విచారణ గురువులను, సహాయపడుతున్నటువంటి ఉపదేశాలను, పాటలు పాడేటువంటి వారి సిస్టర్స్ను, విశ్వాసులను, సంఘ పెద్దలను అందరినీ మీకు సమర్పిస్తున్నాం. వీరందరినీ ఆశీర్వదించండి. రానున్నటువంటి రోజుల్లో మా విశ్వాసాన్ని బట్టి 30 60 100 మేమందరం కూడా మా జీవితంలో ఫలించినట్లుగా ఆశీర్వదించమని ఈ చిన్ని ప్రార్థన అతి పవిత్రమైన యేసయ్య నామం పేరిట అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ప్రియ సహోదరి సహోదరులైన పూజ బలులు పసల రాజారావు కుటుంబంలో ప్రభు చేసిన మీద కృతజ్ఞతగాను ఫలించిన తమ నెరవేరులను కుటుంబ సభ్యులకు వారి ఆరోగ్యం దయచేయమని, కుటుంబంలో మరణించిన పసల బాలయ్య ఆత్మకృతి విశ్రాంతిని ప్రసాదించినట్లుగా ప్రార్థిస్తూ పసల వరకుమారి కుటుంబంలో ప్రభు చేసిన మీద కృతజ్ఞతగాను ఫలించిన తమ నెరవేరులను కుటుంబ సభ్యులకు వారి ఆరోగ్యం దయచేయమని, బాల స్నేహాంజలి, చరణ్ కుమార్, రామ్ చరణ్ కుమార్, రాజ్ వరుణ్ కుమార్, హనీష్ మోక్షజ్ఞులకు మంచి జ్ఞానం ప్రసాదించమని, కుటుంబంలో మరణించిన పసల తిరిజమ్మ, రాజారావు, మోక్షరాణి, జాకోబ్ ఆత్మకృతి విశ్రాంతి దయచేయనట్లు మనందరం కూడా ప్రార్థిస్తూ ఇది పూజలో పాల్గొందాం. దేవునికి ఇచ్చుట దీవెన కరము, దీనతతో అర్పించు దశమ భాగము. దేవునికి ఇచ్చుట దీవెన కరము, దీనతతో అర్పించు దశమ భాగము. దైవ సన్నిధానములో దివ్యమైన ఈ వేళలో తండ్రిగా పొంది ఉన్నా దీవెనలను ధ్యానించుము. దైవ సన్నిధానములో దివ్యమైన ఈ వేళలో తండ్రిగా పొంది ఉన్నా దీవెనలను ధ్యానించుము. దేవునికి ఇచ్చుట దీవెన కరము, దీనతతో అర్పించు దశమ భాగము. దేవునికి ఇచ్చుట దీవెన కరము, దీనమును చెల్లించు నీ మంచి మనసుతో ధర్మమును పాటించే స్వగుణములు దానములు చెల్లించు నీ మంచి మనసుతో ధర్మమును పాటించే స్వగుణముతో దైవరాజ్య నీతిని వెతకే విశ్వాసిగా, దైవరాజ్య నీతిని వెతకే విశ్వాసిగా ధనధాన్యములలో పలుపాలు ప్రభుకిమ్ము, ధనధాన్యములలో పలుపాలు ప్రభుకిమ్ము. దృఢమైన విశ్వాసం నమ్మికం ప్రేమతో ద్రాక్షాతీగా వలె ఫలించుము దేవునిలో. దృఢమైన విశ్వాసం నమ్మికం ప్రేమతో ద్రాక్షాతీగా వలె ఫలించుము దేవునిలో. దేవునికి ఇచ్చుట దీవెన కరము, దీనతతో అర్పించు దశమ భాగము. దేవునికి ఇచ్చుట దీవెన కరము. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ వరి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అన్నట్లుగా ప్రార్థించండి. ఓ సర్వేశ్వరా, మీరు మాకు బాలయేసును ప్రథమ కానుకగా సమర్పించినందులకు మీకు కృతజ్ఞతావందనము. మీరు మా నిండు జీవితములకు సరిపడే వరములను కానుకలను అందించినందుకు కృతజ్ఞతలు. మేము తిరిగి ఆ బాలయేసుతో పాటు మా మనస్సులను, హృదయములను, కానుకలను పవిత్రాత్మగా మీకు సమర్పించుచున్నాము.
మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. ఏలిన వారా పావన పిత సర్వశక్తి గల ఆదిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడూ నీ అచ్చోటను మేము మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, శ్రేయస్కరము. ఆయన సహజముగా అగోచరుడై ఉన్నను ఈ దిన మహోత్సవ దేవ రహస్యమునందు మా స్వభావమున ప్రత్యక్షమాయన. అనాది నుండి జన్మం కలిగి ఉన్నను ఆయన కాలవాహినిలో పుట్ట సమ్మతించెను. ఈ విధమున పతనమైన వారిని తన యందు లేపుచు సమస్తము సమగ్ర స్థితికి చేర్చాను. వినాశనమునకు గురై మానవుని స్వర్గవాసునిగా చేశారు. ఆ కారణమున మేము దూతల ధరములతో నింకమై మీ ప్రస్తుతి చేయొచ్చు ఆనందపూర్వకముగా గానము చేయుట ఇట్లనగా పావన పిత మీరు నిజముగా పరిశుద్ధులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు యేసుక్రీస్తు నాథుని శరీర రక్తములు అగునుగాక. పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి కృంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముననే భోజన
భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము మా కోసం జన్మించి మా కోసం మరణించి మా కోసం దేవునితో లేచిన ప్రభువా మా కోసం జన్మించి మా కోసం మరణించి మా కోసం దేవునితో లేచిన ప్రభువా నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే కనుక తండ్రి వారి మరణము తాము స్మరించుచు జీవితమునసు ఈ అప్పమును నచ్చిన పాత్రను మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు సేవ చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలుచున్నాము. ఏలిన వారా ప్రపంచమందంతటను వ్యాపించి ఉన్న మీ శ్రీస్తముల జ్ఞాపకమందు ఉంచుకొనము. మీ సేవకులకు మా ఫ్రాన్సిస్ పాపు గారిని మా పాపీయ పీఠాధిపతులను గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుడు. దయగల తండ్రి, ప్రేమగల మా సర్వేశ్వర, మీ నామకరణ మహోత్సవమును మేమందరము కూడా ఎంతో ఘనముగా ప్రభువా మీ నామకు మహిమ చేకూర్చే విధముగా జరుపుకొని మీ ఆలయ సన్నిధిలో ఉండి ఈనాడు మేము ఆరాధిస్తూ ఉన్నటువంటి ప్రతి బిడ్డను కూడా దీవించి ఆస్వాదించండి. ముఖ్యంగా ప్రభువా మీరు నన్ను ఎంతగా ఆరాధిస్తే నేను మేము అంతగా దీవిస్తాను అని కలిగినటువంటి ఓ దివ్య బాలయేసువా, ఈ బాలయేసు సన్నిధానమునకు దేవాలయములకు వచ్చి ప్రార్థిస్తూ ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా దీవించి ఆస్వాదించండి. ఈ ఆలయమును సందర్శించి ప్రార్థించుకునేటువంటి ప్రతి భక్తురాలను కూడా దీవించి ఆస్వాదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఎన్నో ఆశలు, కోరికలు, మనవులు, విన్నపములతో ప్రభువా మీ సన్నిధానములకు వచ్చి ప్రార్థిస్తూ ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా మీ చిత్తానుసారముగా దీవించమని వేడుకుంటున్నాము. మరియు మేమందరము కూడా ఈ దివ్య పూజ బలి సమర్పిస్తూ ఉన్నటువంటి కుటుంబములను దీవించి ఆశీర్వదించండి. వారు తలంచినటువంటి తలబడి నెరవేర్చమని వారి ఉద్దేశములను, వారి కోరికలను ప్రభువా విన్నవిస్తూ ఉండగా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. దివ్య పూజ బలులు స్మరించుకుంటూ ఉన్నటువంటి దివ్య పూజ బలి సమర్పించి ఉన్నటువంటి కుటుంబాలలో మరణించిన బిడ్డల ఆత్మలను, మరి మరణించిన మాన్నేని చెన్నయ్య, తెరసమ్మ, బాలరాజు, చంద్రకుమారి ఆత్మలు మరి తీర్చినాన్ని దయచేయండి. ఉత్తానము నమ్మకతో బంధనాలు ఎన్నయ్య, చిన్నమ్మ ఆత్మలకు స్మరించుకుంటూ ఉండగా మరి ఆత్మలకు తీర్చినాన్ని ప్రసాదించండి. ఉత్తానము నమ్మకతో చనిపోయిన మా సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ స్మరింపుడు, వారిని దివ్య ప్రకాశములకి చేర్చుకున్నాడు మా అందరికీ దయచూపుడు. దేవుని కన్య తల్లి మరి అమ్మతోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత జోజప్ప గారితోనూ, ఆదరణ మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము.
అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు క్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగా పితైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మనలక్ష్మి ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థన సాహసించము. ఈ నామము పూజింపబడుగాక, ఈ రాజ్యము వచ్చుగాక, ఈ చిత్తము పరలోకమందు నెరవేరినట్టు భూలోకమందు నెరవేరుగాక. మానాటికి కావలసిన మాయనము మాకు నేర్పివ్వండి. మా యొక్క అప్పుడవారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనలో ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ప్రభువా, నీ కీడుల నుండి మమ్మల్ని రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకున్నట్లు చేయుము. మేము మోక్షానందమును మా రక్షకుడు యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు ఇచ్చుచున్నాను, నా శాంతిని మీకు వసులుచున్నాను అని మీ అపోస్తలులకు వచించిన ప్రభువు యేసువా, మా పాపములను పాటింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారం దానికి సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. ఇదిగో సర్వేశ్వరుని కొరిపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించు క్రీస్తు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు.
చేయని నేను మనసుతో ప్రతిజ్ఞ చేస్తున్నాను స్వామి. ఆమేన్. ప్రియమారండి ప్రభు యేసు వెళ్తున్నారు. ప్రియమారండి ప్రభు యేసు వెళ్తున్నారు. ప్రభునే అమేయారు ప్రభునే మనపానం. ప్రభునే అమేయారు ప్రభునే మనపానం. ప్రియమారండి ప్రభు యేసు వెళ్తున్నారు. ప్రియమారండి ప్రభు యేసు వెళ్తున్నారు. మానవాళిని రక్షించ మన పాపము మోసారే. శిలువ మోపున ధరించి చిందించెను రక్తమును. మానవాళిని రక్షించ మన పాపము మోసారే. శిలువ మోపున ధరించి చిందించెను రక్తమును. మరి మరిని కనరు విరముతో జరిగిను నలవరిలో. మరి మరిని కనరు విరముతో జరిగిను నలవరిలో. ప్రియమారండి ప్రభు యేసు వెళ్తున్నారు. ప్రియమారండి ప్రభు యేసు వెళ్తున్నారు. పరమును వీడి ప్రభు యేసు మన మధ్యకు వచ్చారే. మరణము గెలిచిన మన క్రీస్తు ప్రతిమునిలో నిలుచుటకై. పరమును వీడి ప్రభు యేసు మన మధ్యకు వచ్చారే. మరణము గెలిచిన మన క్రీస్తు ప్రతిమునిలో నిలుచుటకై. రొట్టెలు జరిగిన ఎప్పుడు ఎంతో కూడరండి. రొట్టెలు జరిగిన ఎప్పుడు ఎంతో కూడరండి. ప్రియమారండి ప్రభు యేసు వెళ్తున్నారు. ప్రియమారండి ప్రభు యేసు వెళ్తున్నారు. ఆత్మదేవా స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభు క్రీస్తు నామమున యందు ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరం కూడా నిన్న మొన్న మన గ్రామ మహోత్సవం, మన దేవాలయ పండుగ జరుపుకొని ఉన్నాం. బహుశా అందరూ కూడా అలిసిపోయినట్టుండారు, ఇంకా పండగ మొత్తంలోనే ఉన్నాం. అయినప్పటికీ కూడా అయినప్పటికీ కూడా అందరూ సంతోషంగా దివ్య బాలయేసుని ఆరాధించడానికి, దీవించడానికి, దీవెనలు పొందటానికి దేవాలయ సన్నిధికి వచ్చి ఈ దివ్య పూజలో పాల్గొనేటువంటి ఒక భాగ్యాన్ని దేవాతి దేవుడు మనందరికీ కూడా ఈ ఆలయం ద్వారా దయచేసి ఉన్నారు. అందరం గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియ సహోదరి సహోదరులారా,
క్రిస్మస్ నుంచి న్యూ ఇయర్ వరకు కూడా గురువులందరికీ కూడా మీ అందరికీ కూడా తెలుసు అనేక పూజలు భక్తి కార్యక్రమాలు ఉంటాయి. ముఖ్యంగా మొన్న మన పండుగ జరిగినప్పుడు కూడా దిలీప్ ఫాదర్ గారు మన పండుగకు వచ్చి మళ్ళా వారు విచారణ ముట్టూరుకి వెళ్ళి మన ఆహ్వానాన్ని మన్నించి ఈనాడు శ్రమ కష్టమైనప్పటికీ కూడా మళ్ళా తిరిగి వెళ్ళాలి మనందరి మీద ఉన్నటువంటి ప్రేమతో మన మధ్యకు వచ్చి దివ్య పూజావని సమర్పించి మనందరి కోసం కూడా ప్రార్థించారు. ఈ సందర్భంలో దిలీప్ గారికి నా తరఫున అందరి తరఫున ప్రియ సహోదరులారా, మన పాటల బృందము అదేవిధంగా ప్రసన్న అనేక మంది యువకులు కూడా ఇక్కడ తయారు చేయటానికి కానీ రకరకాల అవసరాలు ఉన్నప్పుడు మరియు బాలయేసు కాలనీ వాసులు ప్రతి పనిలో కూడా ఇక్కడ పలహారం పంచడానికి పులిహార తయారు చేయటానికి కానీ చలమ మరియు వారి పాప కూతురు మనుషులు అందరూ కూడా ఎంతగానో సహకరిస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ సహోదరుల నేడు పులిహార ఏర్పాటు చేసుకోవడానికి బస్తల రాయప్ప ఒక బియ్యం కట్ట చిన్నబోతుని రాజకుమారికి అసలు 1800 రూపాయలు, దొప్పలపూడి మరియమ్మ 500 రూపాయలు ఏర్పాటు చేసుకోవడానికి కానుక ఇచ్చి ఉన్నారు. దేవుడు వీరిని వీరి కుటుంబములను దివ్య బాలయేసు దీవెనలతో ఆశీర్వదించమని ప్రార్థన. ప్రియ సహోదరులారా, మనందరం కూడా గడిచిన 2-3 నెలల నుంచి సిద్ధపడుతూ ఉన్నాం మన దేవాలయము, మన నూతన దేవాలయం గురించి. వచ్చే ఆదివారం, రేపు కాక ఎల్లుండి ఆదివారము మన దేవాలయంలో ఆదివారం చివరి పూజను మన గ్రామ గురువులు నిర్వహించబోతూ ఉండగా మనందరం కూడా ఆ దేవాలయం నుండి ఎన్నో మేలులను దీవెనలు పొంది ఉన్నాం. ఉదయము 8 గంటలకు, దయచేసి గమనించండి, 8 గంటలకు ఒకే ఒక దివ్య పూజ బలి సమర్పించబడిన. ఆదివారం 2 పూజలు ఉండవు, ఒక పూజ మాత్రమే. దయచేసి అందరం కూడా పాల్గొని ఇన్ని సంవత్సరాల పాటు, దాదాపుగా 46 సంవత్సరాల పాటు, 46 సంవత్సరాల పైన దేవుడు ఆ ఆలయం ద్వారా దేవుడు చేసినటువంటి ప్రతి మేలుకు కూడా కృతజ్ఞతా వందనములు తెలియజేద్దాం. మనందరం కూడా ముఖ్యముగా మీరు బహుశా ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక దివ్య సంస్కారాన్ని, అది వివాహం కావచ్చు, జ్ఞానస్థానం కావచ్చు, భద్రమైన అభ్యంగనం కావచ్చు, పాప సంకీర్తనం కావచ్చు, ముఖ్యంగా దివ్య పూజ బలి ప్రతి ఆదివారం అందరం కూడా పాల్గొంటూ ఉన్నాం. దయచేసి అందరం కూడా పాల్గొనవలసిందిగా దివ్య పూజలు ఆదివారము ప్రేమపూర్వకంగా మేమందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. సోమవారం పూజ అయిపోయిన తర్వాతనే సిలువ, అక్కడ ఉన్నటువంటి స్వరూపాలన్నీ కూడా తీసివేయబడతాయి. 6వ తారీఖే దాదాపుగా కిటికీలు తీసివేయబడతాయి. 7వ తారీఖు నుండి దేవాలయం మొత్తం కూడా తీసివేయబడింది. వీరున్నప్పుడు దయచేసి రండి, మీరు కూడా జరిగేటువంటి కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మేమందరినీ కూడా మరీ మనవి చేస్తూ ఉన్నాం. ప్రియ సహోదరులారా, మరి ఫాదర్ గారు ఎంతో ప్రేమతోటి నన్ను ఆహ్వానించినందుకు మరి ఒకసారి ఫాదర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ దేవాలయ నిర్మాణంలో ఫాదర్ గారు చేస్తున్నటువంటి కృషిని మరి అభినందిస్తూ, మరి వారికి ఎంతకాలం మనందరం కూడా మన విషయాలు ప్రతి ఒక్కరు, ప్రతి కుటుంబము, ఇంకా మీకు తెలిసినటువంటి ప్రతి ఒక్కరిని కూడా తెలియజేసి సహకరిస్తేనే మన దేవాలయ నిర్మాణం అనేటువంటిది పూర్తవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనము దేవుడికి ఎంతగా ఇస్తామో అంతగా దేవుడు మనకి ఇస్తాడు. అంతేకాని దాచుకుంటే దేవుడు ఇవ్వడు. కాబట్టి దేవుడికి ఎంతగా ఉదారంగా మనం ఇస్తామో అంతగా దేవుడు ఆరోగ్యాన్ని ఇస్తాడు, బిడ్డలకు భవిష్యత్తుని ఇస్తాడు, ఇంకా మన యొక్క తలంపులను దేవుడు నెరవేరుస్తాడు. కాబట్టి మనం ఉన్నటువంటి దానిలో నిండుగా దేవుడికి ఇద్దాం. అదేవిధంగా తెలియనటువంటి వారికి తెలియజేసి ఇంకా మన యొక్క దేవాలయ నిర్మాణానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని కోరుతూ ఉన్నాను. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, ఈ బాలయేసు స్మరించుకుంటున్న ఈ పూజా బలిలో దివ్య సప్రసాదం ద్వారా పొందిన ఆత్మీయ శారీరక ఆశీస్సులకు హృదయపూర్వక కృతజ్ఞతావందనములు చెల్లిస్తూ ఉన్నాము. ఈ జీవనయానములకు సరిపడు బాలయేసు ఆశీర్వాదములు అపారముగా కుమ్మరింపుడు. ఈ దైవ ప్రజలు ఏ కొరతలు, కలతలు, కీడులు లేకుండా జీవించున్నట్లు మీ దీవెనలను బిడ్డలందరికీ
మీ దైవరాజ్యంలో శాశ్వత ఆనందం లభించినట్లు దీవింపుడని వేడుకొనుచున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. ప్రియమైన సహోదరులారా, మీ అందరికీ తెలుసు, చాలా మంది మన ఊరు నుండి ముట్లూరు పండగకు వచ్చారు. అవునా? చాలా మంది వచ్చారు. కొంతమంది మొక్కలు కనిపిస్తా ఉన్నాయి. చాలా మంది చూశారు ముట్లూరు పండుగ. కానీ నేను బిజీగా అవడం వల్ల ఎవరిని కలవలేకపోయాను. ఏమైనప్పటికీ కూడా చాలా మంది చూశారు ముట్లూరు పండుగ. ప్రతి నెల 2వ గురువారము శివుని వారి ప్రత్యేక పూజ ఉంటుంది. అదేవిధంగా ఈ సంవత్సరం గోవాలో శివుని వారి భౌతిక దేహాన్ని ఉంచడం జరిగింది. చాలా మంది వెళ్ళి వచ్చారు, మేము కూడా వెళ్ళి వచ్చాం. అదేవిధంగా శివుని వారి యొక్క అద్భుతాలు ఎంతగానో జరుగుతూ ఉన్నాయి. మరి ప్రతి నెల 2వ గురువారం ప్రత్యేకంగా ఏర్పాటు చేయటం, వచ్చినటువంటి యాత్రికులకు అక్కడ వసతి కల్పించడం, భోజన ఏర్పాట్లు చేయడం, ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. దాదాపుగా 40 రూపాయల పైన వెచ్చించి ఆ యొక్క దేవాలయాన్ని అంతటిని కూడా, ఆ ప్రాంగణాన్ని అంతటిని కూడా తీర్చిదిద్దడం జరిగింది. కావున విషయాన్ని గమనించి మరి ప్రతి నెల 2వ గురువారం సాయంత్రం 6:30 గంటలకు దివ్యబలి పూజ ఉంటుంది. దివ్యబలి పూజ అయిపోగానే దేవుడి ప్రదక్షిణ, శివుని వారి భౌతిక దేహం నుండి తీసుకువచ్చినటువంటి పవిత్ర వస్తువుచే ఆశీర్వాదం ఉంటుంది. తదుపరి భోజన కార్యక్రమం, వచ్చినటువంటి యాత్రికులందరికీ కూడా భోజనం ఉంటుంది. అక్కడ ఉండాలనుకుంటే ఉండవచ్చు, లేకపోతే తిరుగు ప్రయాణం చేయవచ్చు. కాబట్టి ఈ విషయాలన్నింటినీ కూడా తెలియనటువంటి వారికి తెలియచేసి మరి ప్రతి నెల 2వ గురువారం జరిగేటువంటి ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి శివుని వారి దివ్యబలి పూజకు మిమ్మల్ందరినీ ఆహ్వానిస్తున్నాం. కనీసం ఇప్పుడు చెప్పాను కాబట్టి 12 నెలల్లో ఒకసారి వస్తానని ఆశ. కాబట్టి ఏదో ఒక సమయాన్ని చూసుకొని, ముఖ్యంగా తపస్సు కాలంలో ఫాదర్ గారికి తెలియజేస్తాను. తపస్సు కాలంలో వచ్చి మీ యొక్క సమయాన్ని వెచ్చించి ప్రార్థన చేసుకోవాలని కోరుతున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి సదా కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రభుని ప్రేమలో జీవించండి. మరి ఒకసారి మా అన్న సురేష్ గారికి, అదేవిధంగా ప్రత్యేకంగా ఆయన చాలా ఉదార స్వభావం కలిగినటువంటి, చాలా ఉదార స్వభావం. ప్రతి పండుగకు కూడా భోజనానికి చాలా ఇస్తాడు. ప్రతి పండుగకు కూడా ఈ యొక్క దివ్య బాలయేసు, ఈ యొక్క దేవాలయం ఉన్న ఈ గుడి అన్న ఆ దైవం, ఎందుకంటే అన్నయ్య అప్పట్లో గురువు కావాలనుకున్నాడు, అని ఆయన ఆశ ఫలింపలేదు. కాబట్టి ఏదో ఒక ఉద్దేశంతో గురువులు సహాయపడాలి, విచారణకు సహాయపడాలి, మన గ్రామం అనేటువంటి ఆ యొక్క భావంతో ఎంతగానో తను ఉదాహరణతో సేవలు అందిస్తున్నారు. కాబట్టి భగవంతుడు తప్పకుండా కుటుంబాన్ని, అన్నయ్యని, మా ఉదయని, వారి కుటుంబాన్ని అంతటిని కూడా దేవుడు దీవించాలని ప్రత్యేకంగా కోరుకుంటూ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.